వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి అనుగుణంగా నెల్లూరు నగరపాలక సంస్థలో 54 వార్డుల్ని 72 వార్డులుగా పెంచుతూ కొన్ని ప్రతిపాదనలు నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు వార్డుల పునర్విభజన పేరుతో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మేము నిన్న జరిగినటువంటి ఓటర్ విశ్లేషణ ఎస్ఐఆర్ మీద కార్పొరేషన్లో జరిగిన సందర్భంలో అక్కడ కూడా ప్రస్తావించాం కమిషనర్ గారిని. నెల్లూరులో నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతిపాదనలో ఈ డీలిమిటేషన్ ఎవరైనా చేశారా, లేదా నెల్లూరులో లేనటువంటి వ్యక్తులకి ఇష్టారాజ్యంగా చీలికలు పేలికలుగా మొక్కలు మొక్కలుగా ఉన్నటువంటి ప్రాంతాలని వార్డుల పునర్విభజన అంటే పరిపాలనా సౌలభ్యం ప్రజలకి సౌలభ్యంగా ఎలా ఉంటుంది, వార్డుల యొక్క డీలిమిటేషన్లో సరిహద్దులు ఎలా ఉండాలి అనేటటువంటి విధంగా కాకుండా 100 సంవత్సరాలకు పైబడి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అనేక ప్రాంతాలు కూడా ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి దళిత కాలనీలు, గిరిజన కాలనీలు వీటన్నిటిని కూడా చీల్చి చెందాడి మొక్కలుగా చేసి కేవలం కూటమి పార్టీ కార్యకర్తల లేదా ఈ యొక్క అధికార పాలకుల యొక్క అనుచరులకి వందిమాగదులుగా ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకోవడం కోసం అనేక 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గిరిజన కాలనీల్ని, దళిత వాడల్ని 2 ముక్కలు 3 ముక్కలు ఇలా చేశారు. ఫలానా 2206 సర్వే నంబర్ ఈశాన్య భాగం నుంచి దక్షిణ భాగం ఎవరికి సర్వే నంబర్లో తెలుసు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఈరోజు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికే సర్వే నంబర్ ఏ సర్వే నంబర్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని తెలియదు. ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో సరిహద్దులు ఇస్తే, వార్డులు పునర్విభజన ఇస్తే అర్థం అవుద్ది. 16వ డివిజన్ సరిహద్దు పాతగా ఉన్నటువంటి 16వ డివిజన్ని ఇప్పుడు 20వ వార్డుగా మార్చారు. ఈ 20వ వార్డు ఉన్నటువంటి సరిహద్దుని కొత్త భవనాలు అన్నారు. అసలు కొత్త భవనాలు అనేటటువంటి మాట ఆ ప్రాంతంలో లేదు. లేనటువంటి ప్రాంతాల యొక్క పొందుపరచడం, సర్వే నంబర్ల పేరుతో ఒక గజిబిజి గందరగోళంగా వారికి అనుకూలంగా వార్డుల పునర్విభజన అనేటటువంటి చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సరైంది కాదు. మంత్రి గారు ఆలోచించండి. ఈ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీహాబిటేషన్స్ని, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాలనీలని మొక్కలుగా చేల్చడాన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం.